హాయ్ హలో నమస్తే గైస్ వెల్కమ్ టు ద ఆర్ కిచెన్. మన ఆర్ కిచెన్లో ఏంటంటే చాలామంది మీరు చెప్పేది రియలా ఫేకా అని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము ఇచ్చే హైప్ కన్నా దానికి వచ్చే టేస్టే చాలా 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 బెటర్ ఉండిద్ది. మేము హైప్ అనేది చాలా తక్కువ ఇస్తున్నాము. యాక్చువల్గా తీసుకొచ్చి చూపించుకోవచ్చు, వ్లాగర్స్ని కానీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ తీసుకొచ్చి వీడియోస్ చేపించచ్చు. కాకపోతే మనం ఎంత చేపించినా కానీ మన టేస్ట్ బాగోకపోతే ఆ కస్టమర్స్ అనేది రిపీట్ అవ్వరు. ఇక్కడ మాకు కస్టమర్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మా దగ్గర వచ్చి బిల్డింగ్ పడిన వాళ్ళు ఖచ్చితంగా రిపీటెడ్ ఉన్నారు. మేము పెట్టిన 20 డేస్లో రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారంటే దాన్ని దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మా దగ్గర దాదాపు ఒక 300 కస్టమర్స్ వరకు వచ్చి ఉంటారు. ఆ 300 కస్టమర్స్ బిల్స్ ఒక్కొక్క కస్టమర్ పేరు మీద 444 బిల్స్ ఉన్నాయి. అంటే 3 టైమ్స్ 4 టైమ్స్ తీసుకెళ్ళారు. అంటే వాళ్ళు బాగుంటేనే కదా తీసుకెళ్ళేది. మన దగ్గర దాదాపు సెలబ్రిటీస్ కూడా తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మధురానగర్లో కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పకూడదు. వాళ్ళు కూడా వచ్చి మన రెస్టారెంట్లో మన క్లౌడ్ కిచెన్లో తీసుకెళ్లారు. కొంతమందికి కొబ్బరి పాలు పులావ్ మటన్ కర్రీ చాలా ఫేవరెట్ అయిపోయింది. కొంతమందికి సాంబార్ రైస్ అయితే అసలు అల్టిమేట్ అయిపోయింది. వాళ్ళ పేర్లు చెప్పకూడదు, సెలబ్రిటీస్ పేరు అంతే. ఒకసారి వచ్చి మీరు టేస్ట్ చేయండి. ఆ హైప్కి మేము ఇచ్చే హైప్ దానికన్నా టేస్ట్ చాలా బెటర్గా ఉంది అని చెప్పి మీరే చెప్తారు. మేము పెట్టే కొబ్బరి పాల పులావ్ విత్ మటన్ కర్రీ అయితే 0 ఆయిల్తో పెట్టేస్తాం. కర్రీలో ఆయిల్ ఉంటుంది, రైస్లో మాత్రం ఆయిల్ అనేది అస్సలు యూజ్ చేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం గీనే ఉంటుంది. మీరు వచ్చి చూసుకోవచ్చు. కిచెన్ మంది ఆల్మోస్ట్ లైవే ఉంటుంది. మీరు కిచెన్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకేనా? వచ్చేసేయండి, మన టేస్ట్ చేసేయండి కొబ్బరి పాల పులావ్ విత్ మటన్ కర్రీ. అది ఎలా ఉందో కూడా మీరే చెప్పేసేయండి కామెంట్లో. మన అడ్రస్ వచ్చేసి యూసఫ్గూడ, దక్ష స్కూల్ రోడ్, హైదరాబాద్. జొమాటోలో కూడా అవైలబుల్ ఉన్నాం, స్విగ్గీలో కూడా అవైలబుల్ ఉన్నాము. లేదు మీకు కావాలనుకుంటే బయోలో కాంటాక్ట్ ఉంది. ఓకేనా?